హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? సో అందరికీ కూడా ముందుగా హ్యాపీ ఉగాది. సో అందరు కూడా ఫ్యామిలీతోని మంచిగా టైం స్పెండ్ చేసుకొని అసలు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సో ఈ రోజు అయితే మాకు ఉగాది సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. బట్ ఎప్పుడు లాగా లేదు, కొంచెం ఏదైనా బయటికి వెళ్లకుండా లైక్ మామిడాకులు అవన్నీ కొన్ని దొరకలేదు అనమాట. సో తీసుకొచ్చిన మాత్రం కొన్ని ఉన్నాయా, కొన్ని వాటితోనే కొంచెం సింపుల్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో మా మమ్మీ అయితే ఉగాది పచ్చడి కూడా చేసేసారు. చూసారా, ఉగాది పచ్చడి కూడా చేసేసారు. ఇంకా ఏం తినలేదు. సో ఇది తినిన తర్వాతే ఇంకేదైనా తినాలి కదా. సో ఫస్ట్ ఉగాది రోజు ఉగాది పచ్చడి టేస్ట్ చేసిన తర్వాతే ఇంకేదైనా తినాలన్నమాట. సో ఇంకా నేను టేస్ట్ చేయలేదు. సో ఇప్పుడు ఏంటంటే రిషికి మమ్మీ స్నానం చేపిస్తున్నారు. అండ్ కొత్త రోజులు ఇంకేం లేవు, నాకు ఇక్కడ ఏం తెచ్చుకోలేదు. 1 వీకే ఉంటాను, ఉగాదికి ఎలాగో అక్కడే ఉంటాను కదా అని ఏం తెచ్చుకోలేదు. సో షాపింగ్ చేద్దామన్నా కూడా ఏం లేవు. సో ఇక్కడ మమ్మీ వాళ్ళ దగ్గర కొన్ని డ్రెస్సెస్ వదిలేస్తాను కదా, సో అవే వేసుకున్నాను. సో ఎస్, ఇంతే, చాలా సింపుల్గా అయిపోయింది ఈసారి ఉగాది. బట్ ఉగాది అంటే ఏదైనా ఫెస్టివల్ అంటే కొంచెం ఎక్సైటింగ్గానే ఉంటుంది కదా ఎలా అయినా సరే. సో కొంచెం శ్రీకాంత్ కూడా లేరు, కొంచెం ఎలానో ఉంది. బట్ అదొక్కటే కొంచెం డిసప్పాయింట్మెంట్ అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడైతే ఉగాది పచ్చడి టేస్ట్ చేసే ముందు ఈ పచ్చడి ఎలా చేశారు మా మమ్మీ అనేది ఇప్పుడు క్లిప్పింగ్ యాడ్ చేసేస్తాను. సో చూసేసి వచ్చేయండి. సో ఇక్కడ మా మమ్మీ ఎవ్రీ ఇయర్ లాగే ఉగాది పచ్చడి చేస్తున్నారు అనమాట. సో అతి కష్టం మీద ఇంగ్రీడియంట్స్ అనేది తీసుకొచ్చారు. సో మామూలుగా మామిడి తురుము, తర్వాత చింతపండు ముందుగా నానబెట్టుకుని చింతపండు రసం, అందులో కొంచెం దంచిన బెల్లము, అలాగే వేప పువ్వు చాలా ఇంపార్టెంట్ కదా. సో చిన్న కాయలు ఉంటాయి కదా, అవి వేసుకోకూడదు. బట్ చేదు కోసం మా మమ్మీ కొంచెం వేశారు. సో అందులో కొంచెం కారం, ఉప్పు, ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్. సో పులుపు, ఇవన్నీ కూడా మెయిన్ ఇంగ్రీడియంట్స్. 6 ఇంగ్రీడియంట్స్ మనకి షడ్రుచులు అంటారు కదా, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు వేస్తున్నవన్నీ ఆప్షనల్ అనమాట. అరటిపండు, తర్వాత కిస్మిస్, ఇంకా పుట్నాల పప్పు. సో ఇవి మనకి డ్రై ఫ్రూట్స్, ఈ పప్పులు ఇవన్నీ ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ టేస్ట్ కోసం వేసుకుంటారు అనమాట. సో పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇవన్నీ మిక్స్ చేసేస్తే పచ్చడి అయితే బాగా రెడీ అయిపోతుంది. అరటిపండు ఏంటంటే కొంచెం గుజ్జుగా ఉంటుంది కదా పచ్చడిలాగా, అందుకు అది వేసారనమాట. సో అంతే, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, నాకు చాలా ఇష్టం ఈ పచ్చడి. సో ఇంతే, మా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఇలా సింపుల్గా. మార్నింగ్ నుంచి తిను అంటే ఇంకా అప్పటి నుంచి తినలేదు. మీతో మాట్లాడిన తర్వాత తిందామని ఇంకా వెయిట్ చేస్తున్నాను అనమాట. సో తిని ఎలా ఉందో చెప్తాను. ఇది మేము పచ్చడిలా చేసుకుంటాము. మోస్ట్లీ ఆంధ్ర సైడ్ అందరూ పచ్చడిలాగే చేసుకుంటారు కదా నాకు తెలిసి. సో ఇక్కడ మాత్రం హైదరాబాద్లోని కొంచెం వాటర్ ఫామ్లో చేసుకుంటారు. సో అది కూడా నేను టేస్ట్ చూసాను, చాలా బాగుంటుంది అంటే లాస్ట్ ఇయర్, ఇప్పుడు కాదు. సో ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చుకోవడం మామూలుగా. అదే ఉగాది అయితే ఇంకా పచ్చడి, పులిహోర, బూర్లు ఇవన్నీ చేస్తారనమాట ఇప్పుడు. సో చేసినవన్నీ కూడా పక్క వాళ్ళకి, ఎదురు వాళ్ళకి అలా ఇచ్చుకుంటాము. బట్ ఇప్పుడు ఏమీ లేదు, ఎవరింట్లో వాళ్ళు వండుకొని ఎవరింట్లో వాళ్ళు తినడమే. సో ఇచ్చినా తీసుకునేటట్లు లేరు మనుషులు. ఎందుకంటే చెప్పారు కదా, ఇంకా అసలు ఇచ్చిపుచ్చుకోవడాలి అలాంటివి ఏం లేవు అనమాట. రిషికి స్నానం అయిపోయిన తర్వాత తనకి బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. ఉగాది పచ్చడి చిన్న తినిపించేసాను నేను ముందే, టేస్ట్ చేయించాను, ఎక్కువ తిన్నది కదా తను. తర్వాత తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి ఇప్పుడు స్నానం చేపిస్తున్నారు మా మమ్మీ. వచ్చిన తర్వాత తనని కూడా చూపిస్తాను. సో ఇంకా రిషి అయితే రెడీ అయిపోయింది, ఫ్రెష్గా స్నానం చేసి కొత్త డ్రెస్ వేసేసుకుంది. ఇంకా ఇంట్లో కదా కాటన్వి ఇలా వేసేసాము. అండ్ అసలు బయటకు వెళ్ళడానికి ఛాన్స్ లేదు కాబట్టి ఇంక ఇంట్లోనే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ నాకేంటంటే రెడీ చేయడం, మామూలుగా అమ్మాయిలు రెడీ చేయడం చాలా ఇష్టం. సో ఇంకా రిషి కూడా పాపం చాలా ఓపిక్గా కూర్చుంటుంది చాలాసేపు. సో నాకు ఇష్టం వచ్చినట్టు రెడీ చేసుకుంటాను అనమాట. అంటే సింపుల్గానే చేస్తా, కానీ నాకు ఎందుకో అమ్మాయిలు రెడీ చేయడం అంటే చాలా ఇష్టం. అమ్మాయిలనే కాదు, నాకు బ్యూటీషియన్ ఆ కోర్స్ అంతా చాలా ఇష్టం, ఇంట్రెస్ట్ అనమాట. నాకు మేకప్ అదంతా కాదు, కానీ రెడీ చేయడం చాలా ఇష్టం నాకు. సో అలా రిషి ఉంది కదా, ఇంకా ముందు తిని ఇలా రెడీ చేసుకుంటూ అలా ఉంటాను. సో తను కూడా బాగానే పేషెన్స్తో ఉంటుంది అనమాట.
ఈ ఉగాది ఇంకా ఇంట్లోనే ఇలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది. మామూలుగా ఈవినింగ్ టైమ్స్ అయినా అలా బయటకు వెళ్ళి హ్యాపీగా ఉండడానికి బాగుండేది. బట్ ఇంకా ఈ రిస్క్ సిచ్యువేషన్లో అసలు బయటికి కదిలే ప్రసక్తే లేకుండా అయిపోయింది. అండ్ ఇంకా రిషి అయితే ఇంక పాపం అటు ఇటు ఓన్లీ 2 రూమ్స్ అనమాట, కిచెన్ ఒకటి ఉంటుంది. సో ఈ 2 రూమ్స్లోనే పాపం అటు ఇటు తిరుక్కొని ఏదో ఒక థింగ్తో ఆడుకుంటూ అలా ఉంటుంది. సో ఇంక తనని కొంతసేపు ఆడుకుంటుంది. ఇంకా మా బ్రదర్ వాళ్ళందరూ ఇంట్లోనే ఉన్నారు కాబట్టి కొంచెం ఆడిపిస్తారనమాట. అండ్ ఇక్కడ చూసారా మా మమ్మీకి మా బ్రదర్ హెల్ప్ చేస్తున్నాడు. ఏంటంటే ఇంట్రెస్ట్ అంట ఇది. అంటే నేను ఎప్పుడు ఎక్కువ అక్కడే ఉంటాను కదా, సో అప్పుడప్పుడు సమ్టైమ్స్ పండగల టైంలో ఇలా మా మమ్మీకి హెల్ప్ చేస్తాడంట. నాకు కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం వాడు వర్క్ చేస్తుంటే. సో చాలా బాగా చేశాడు కదా, రౌండ్ రౌండ్ బాల్స్ లాగా. ఇంకా నేను పక్క నుంచి సెటైర్లు వేస్తున్నాను అనమాట, ఫస్ట్ టైం చేస్తున్నావు అసలు పనే చేయవు అన్నట్టు. ఇంకా తను కూడా రివర్స్ అంటూ ఉంటాడు. అలా ఇంట్లో అలా అలా టైంపాస్ అయిపోతుంది. సో ఇంకా మా డాడీ మా బ్రదర్ అందరూ ఉన్నాం కాబట్టి సరిపోయింది. బట్ అక్కడ శ్రీకాంత్ ఒక్కలే ఉన్నారు. అదొక్కడే చాలా తలుచుకున్నప్పుడల్లా అయ్యో అనిపిస్తుంది. కానీ ఇంకా తను కూడా ఇంకా అక్కడ మేనేజ్ చేసుకుంటున్నారు అని చెప్పారు. అప్పుడు కొంచెం పర్వాలేదు అనిపించింది. ఇంకా బయట కూడా తినడానికి లేదు కదా. సో ఇక్కడ మా మమ్మీ బూరెలు వేస్తున్నారు. ఈరోజు బూరెలు, పులిహోర, ఎక్కువ స్పెషల్స్ ఏం లేదు, జస్ట్ బూరెలు, పులిహోర చేశారు. అండ్ మరీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఎక్కువ స్వీట్స్ చేసుకున్నా మళ్ళీ సరుకులు అయిపోతాయి కదా, తెచ్చుకోవడం కష్టం, గ్రాసరీస్ అన్నీ. సో ఈరోజు పండగ కాబట్టి ఇంట్లో అందరు ఉన్నాం కాబట్టి చేస్తున్నాం. హలో ఫ్రెండ్స్, సో ఇప్పటి వరకు అయితే బ్రేక్ఫాస్ట్ వర్క్ అంతా అయింది. నెక్స్ట్ లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారు. లంచ్ అంటే ఏంటంటే బూరెలు, పులిహోర, ఇంకా ఏంటి నేను ఏదో స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను కొత్తది ఈరోజు. సో అది ఆ వర్క్ నాదనమాట. సో ఇప్పుడైతే నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు, రిషి దగ్గర ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి నేనున్నాను. సో ఇంకా మా బ్రదర్ హెల్ప్ చేస్తున్నాడు మా మమ్మీకి బూరెలు వేసిన దగ్గర అనమాట. నేను అంటున్నాను ఫస్ట్ టైం చేస్తున్నట్టున్నారా అంటే, నువ్వు లేనప్పుడు చూడలేదు, నేనే చేస్తాను అంటే ఉండలు చిన్న చిన్నగా రౌండ్ రౌండ్గా చేయడం వాడికి ఇష్టం అంట. సో చేస్తున్నాడు అనమాట హెల్ప్. అండ్ నేను ఇక్కడ రిషి దగ్గర ఉన్నాను. రిషికి ఇప్పుడు పిలిపేసేసాను పైకి, కొంచెం ఉక్కు పడుతుందని, కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో తనకు చిరాగ్గా ఉంటుందని పైకి ట్రై చేసేసాను. అండ్ ఇంచు తీసేసింది డ్రెస్. సో ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను అంటే లంచ్ అయిన తర్వాత రిషి పడుకున్నప్పుడు నేను ఒక స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ మధ్యాహ్నంకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. పాపం నించో అన్సేపు చేశారు కదా, బూర్లు అవన్నీ వేశారు. సో ఇంకా నేను కర్రీ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి నేను వచ్చాను కిచెన్లోకి, ఎంటర్ అయ్యాను అనమాట. సో నాకు వచ్చినట్టు ఇంకా మునంకాడ కర్రీ చేస్తున్నాను ఈరోజు. సో పులిహోర, కర్రీ, బూరెలు, ఇంకా రైస్, ఇంకా రసం, ఇంకా పప్పు. సో ఇవన్నీ ఈరోజు స్పెషల్స్ అనమాట. సో అక్కడ మా మమ్మీ వాళ్ళు రిషిని చూసుకుంటున్నారు, ఆడుకుంటుంది. అండ్ ఇంకొక రెసిపీ చేస్తాను ఇప్పుడు, స్వీట్ ఏదైనా రెసిపీ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా రిషి పడుకున్న తర్వాత. అండ్ ఇక్కడ కరివేపాకు చూపించాను కదా, సో అదేంటంటే ఇంట్లోదే అనమాట. మాకు ఎక్కువ ప్లేస్ లేకపోయినా సరే బాల్కనీలో బోల్డ్ చెట్లు, బోల్డ్ మొక్కలు అనమాట. మనీ ప్లాంట్, కరివేపాకు, కొత్తిమీర, ఇంకేంటి అలోవెరా, చామంతి, కనకాంబరం, ఓన్లీ 5 పాట్స్ ఉంటాయి చిన్న చిన్నవి. అందులోనే అన్ని మమ్మీ కిక్కిరిసిపోయినట్టు అన్నీ వేసేస్తారు. ఏమో అవి కూడా బాగానే అన్నీ గ్రో అవుతాయి. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకొక 2-3 రకాలు ఉన్నాయి. ఒకటే దాంట్లోనే అన్నీ వేసేసారనమాట. సో లంచ్ టైం అయింది, లంచ్ చేస్తూ ఉన్నాము. తర్వాత నేను స్వీట్ చేస్తున్నాను. సో ఇదే స్వీట్ రోజెస్. ఇది చాలా చాలా బాగున్నది. అంటే నేను కూడా యూట్యూబ్లో చూశాను, చాలా రోజుల నుంచి శ్రీకాంత్ చేయమన్నారు, బట్ అక్కడ నాకు టైం కుదరలేదు. అండ్ ఇక్కడ కొంచెం ఖాళీగా ఉన్నాను, ఒకసారి ట్రై చేస్తున్నాను అనమాట. బట్ లాస్ట్కి అయితే సూపర్గా వచ్చింది. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నాను. ఫస్ట్ పాలు మరగబెట్టి కొంచెం మీగడ కట్టకుండా కలుపుతూ ఉండాలి. తర్వాత అందులో 1 కప్పు పాలు వేసుకున్నాను. తర్వాత 1 కప్పు మైదా వేసాను. 1 కప్పు మైదా అంటే ఫుల్గా అవసరం లేదు, ఒక 80%, కప్కి 80% సరిపోయింది. సో ఇది మొత్తం కొంచెం కలుపుకొని కళాయిలో చల్లారేంత వరకు సైడ్కి పెట్టుకోవాలి. ఈలోపు నేను పాకం రెడీ చేస్తున్నాను. లేత పాకం మరీ ఎక్కువ అవసరం లేదు. సో 1 కప్పు వాటర్ వేసాను అండ్ 1 కప్పు షుగర్ వేసాను. సో ఇది కొంచెం మరిగేంత వరకు
అలా ఉంచారనమాట. అండ్ ఇంకో పక్క పిండి కొంచెం చల్లగా అయింది. దాన్ని నేను ఒక 3 స్పూన్లు నెయ్యి వేసుకొని ఇది బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. మెత్తగా కొంచెం మెత్తగా సాఫ్ట్గా అవుతుంది. బాగా నీట్ చేసుకోవాలి, కలుపుకోవాలి బాగా. సో మైదా, దీన్ని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. మైదా అవాయిడ్ చేయాలి అంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. చూసారా సాఫ్ట్ అయిపోయింది. అండ్ పక్కన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది అనమాట. మనం ఏమంటారు గులాబ్ జామున్ చేసుకుంటాం కదా, అంత కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను తర్వాత చపాతీలా చేస్తున్నాను. డోని మనకి పిండి రెడీ చేసుకున్నాం కదా, చపాతీలా చేసి మనకి ఒక రెండు ఒక్కొక్క సైజు మూతలు, అంటే కొంచెం కట్ చేసుకునేలాగా రౌండ్స్ మూతలు ఉండి ఉన్నట్టయితే, అంటే ఒక సైజు, ఇంకొకటి దానికన్నా చిన్నదనమాట. ఇలా రౌండ్గా ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే అవి పక్కన పెట్టుకోండి. అవన్నిటితో ఇంకో 2 అవుతాయి లాస్ట్కి. సో అండ్ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకోవాలి, చిన్నది మాత్రం పైన ప్లేస్ చేసుకోవాలి. వాటి మీద కొంచెం పిండి జల్లుకొని అప్పుడు ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేయాలి. తర్వాత మనం ఫోల్డ్ చేయాల్సి వస్తుంది. సో మిడిల్లోని కొంచెం ప్రెస్ చేసి 3 స్టిక్ అయ్యేలాగా ప్రెస్ చేసుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా తీసాం కదా ఇందాక, ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని ఒక చిన్న బడ్ ప్రిపేర్ చేసుకుంటాం. బడ్ అంటే మనకి రోజ్ ఫ్లవర్లో మిడిల్లో ఉంటుంది కదా ఒత్తుగా, సో అలాంటి బడ్ అనమాట. మనం చపాతీ ఎంత పలుచగా చేసుకుంటే అంత బాగా ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది అనమాట. మరీ పలుచ కాదు, ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అంత దలసరిగా అంత పలుచగా ఉంటే సరిపోతుంది. సో ఇది కొంచెం వాటర్ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి. వాటర్ పెడితే కొంచెం స్టిక్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా 3 సైడ్స్ కూడా ఇలాగ నైఫ్తో కట్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం రోజ్ ఫ్లవర్ తయారు చేసుకుంటాం అనమాట. రోజ్ ఫ్లవర్ పెటల్స్లా ఉంటుంది కదా, సో కొంచెం వాటర్తోని తడి చేస్తూ 3 మనం కట్ చేసుకున్నాం కదా అక్కడ వాటర్ తడి చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, ఒకదాని తర్వాత ఇంకొకటి. సో ఇంతే, చూసారు కదా రోజ్ ఫ్లవర్ ఎంత బాగా రెడీ అయిపోయిందో, చాలా బాగా అనిపించింది కదా. సో అన్నీ రెడీ అయిన తర్వాత ఇంకా ముద్దుగా అనిపించాయి. సో తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై ఏంటి అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాగా వేగాలి కదా, సో మిడిల్లో అంతా బాగా వేగాలి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం దగ్గరుండి అటు ఇటు తిప్పుకుంటూ మొత్తం ఈవెన్ కలర్లో వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చింది అని అనుకుంటే కింద ఏదైనా కమెంట్ చేసి, మీకు నెక్స్ట్ ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలి అంటే కింద కమెంట్ చేసి చెప్పండి. అవి నేను తప్పకుండా ట్రై చేసి మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు మనం పక్కకు తీసేసుకొని మనం ఇందాక పాకం తీసాం కదా, అది కొంచెం వేడి చేసుకొని వేడి పాకంలోని వేసి ఒకసారి ముంచి సైడ్కి ప్లేట్లో సర్వ్ చేసేసుకోవడమే. సో చాలా చాలా బాగుంటుంది. లైక్ ఒకేషన్స్లో కానీ, ఎవరైనా గెస్ట్స్ వచ్చినప్పుడు కానీ, పార్టీస్లో కానీ చాలా బాగుంటాయి అన్నమాట. ప్రిపేరింగ్ టైం ఒక 30 minutes పడుతుంది మనకి. చాలా చాలా బాగుంటుంది కానీ. హలో ఫ్రెండ్స్, జస్ట్ ఇప్పుడే వచ్చాను ఫ్రెష్ అప్ అయ్యి. సో ఇప్పటి వరకు రోజ్ ఫ్లవర్స్ చేసి చాలా కష్టమైంది. ఒక 3 hours పట్టేసింది నాకు టైము. వీడియో షూట్ చేసుకొని తీయడం అంటే చాలా కష్టం కదా, సో 3 hours పట్టింది టైము. సో ఇప్పుడైతే ఇంకా వర్క్స్ ఇంకేం లేవు. సో నైట్ అంతా ఇంకా 7 అయిపోయింది. ఇప్పుడు టైం ఇంకా బయటికి వెళ్ళకూడదు, సో ఇంట్లోనే ఇంకా టైం పాస్ చేయాలి. అండ్ నేను ఒక 1 week బ్యాకే ఒక స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. యాక్చువల్లీ నీకు ముందు బ్లాగ్లో చూపించాను కదా, అది కాదు, ఇంకొకటి. అది యాక్చువల్లీ నాకు చాలా కొంచెం పెద్దది అయిపోయింది సైజు. మామూలుగా క్యారీ చేయాలంటే బాగుంటుంది, బట్ నాకు అంత పెద్ద సైజు అంత అవసరం లేదు. చిన్నది నార్మల్గా రిషికి ఒక చిన్న వాటర్ బాటిల్, నా వాలెట్, ఫోన్ పట్టేదైతే చాలు. సో స్లింగ్ బ్యాగ్స్ లేవు, సో అలాంటివి తీసుకుందామని ఒక స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. సో చాలా చాలా బాగుంది క్వాలిటీ అయితే. ఒకసారి చూపిస్తాను చూడండి మీరు. సో ఇది బ్యాగ్ సూపర్గా ఉంది కదా, డెనిమ్ జీన్స్ క్లాత్ బ్యాగ్ అనమాట. ఇది నాకు నార్మల్గా బ్యాగ్స్ ఏంటంటే ఇలా స్టిఫ్గా నించుండిపోయే బ్యాగ్స్ అంత కంఫర్ట్గా అనిపించవు, మెయిన్లీ స్లింగ్ బ్యాగ్స్లోని. ఇది మనకి ఫ్లెక్సిబుల్ అనమాట, క్లాత్ టైప్ కదా, మనకి
ఈజీగా థింగ్స్ అన్నీ పెట్టుకోవడానికి అండ్ ఇలా మౌల్డ్ అవుతూ ఉంటుంది కదా, నాకు అలా ఇష్టం అనమాట. అండ్ అలా అని క్లాత్ చాలా చాలా బాగుంది. డెనిమ్ జీన్స్ కదా క్లాత్ ఇది. అండ్ లోపల క్లాత్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. జీన్స్ క్లాత్ కాబట్టి మనకి కుర్తీస్ మీదకి, జీన్స్ మీదకి, దేనికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. అండ్ మెయిన్గా నేను తీసుకున్నది ఏంటంటే రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నాను. చాలా బాగుంది క్లాత్. అండ్ దీనికి జిప్పర్ కంపార్ట్మెంట్ ఫ్రంట్లో ఇలా వచ్చిందనమాట. హ్యూజ్ స్పేస్ ఉంది బ్యాగ్ అయితే. అండ్ అంత పెద్దదేం కాదు. నేను ముందు బ్లాగ్స్లో చూపించాను కదా ఒక స్లింగ్ బ్యాగ్, మీకు హ్యూజ్ స్పేస్ పెద్దగా అంటే ఇంకా దానికన్నా కొంచెం తక్కువ స్పేస్ ఉంటుంది ఇది. బట్ అదైతే ఎక్కువ సామాన్లు ఇంకా ఎక్కువ పడతాయి, థింగ్స్ అన్నీ కూడా మనం వేసుకోవచ్చు. సో ఇది కూడా మనకి మొబైల్, మామూలుగా ఏమైనా స్నాక్స్, లైక్ చిన్న బాటిల్, వాలెట్ ఇలాంటివి పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో ఇది. అండ్ మేకప్కి సంబంధించి కూడా పెట్టుకోవచ్చు. స్పేస్ చాలా ఉంది. అండ్ ఇక్కడ 2 జిప్పర్ కంపార్ట్మెంట్స్ వచ్చాయి. ఇది ఒకటి. ఇది క్లాత్ చూసారా, లోపల కూడా క్లాత్ అసలు చీప్ క్వాలిటీ ఏం కాదు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా ఇది వచ్చింది అంతే. 2 జిప్పర్ కంపార్ట్మెంట్స్ అండ్ లోపల ఒకటి, ఫ్రంట్ ఒకటి అండ్ బ్యాక్ సైడ్ ఒకటి. సో ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉంది అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ బ్యాగ్ డీటెయిల్స్ అన్ని కింద ప్రొవైడ్ చేస్తాను, చెక్ చేయండి డిస్క్రిప్షన్ బాక్స్లోని. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.